నా ముందు భార్గవి చెప్పటం వల్లే ట్రాలీ డ్రైవర్ ని కోర్టుకి తీసుకొచ్చారని చెప్పా. అలా అన్నట్లు మీ దగ్గర సాక్ష్యం ఉందా? రాజా సాక్ష్యం చెప్తే ఆ భార్గవిని అరెస్ట్ చేయించేదాన్ని. హాని చేసే నిజం చెప్పడం కన్నా మేలు చేసే అబద్ధం గొప్పది అని నేను నిజం చెప్పలేకపోయాను. భార్గవి, నీకు ఆ రోజే చెప్పాను కదా రాజా నా మనిషి అని. చందు, చందు, పెద్దమ్మా, వంట చేస్తున్నావా? అవును పెద్దమ్మా, సమయానికి వచ్చావు. నువ్వు కూడా భోంచేద్దువు గాని కూర్చో. రాజా ఏడమ్మా? ఆయన బయటికెళ్లారు పెద్దమ్మా. రావడానికి లేట్ అవుతుందన్నారు. ఏ టైంకి వస్తారో తెలీదు. వచ్చాక ఆకలి అంటారేమోనని ఆయన కూడా వండేశాను. భార్గవి చేసిన దానికి శిక్ష పడాలి అని రాజా ఎందుకు కోరుకోవడం లేదు? నేను కృష్ణకి దూరమైనా చందుకి దూరం కాలేదు. తనని నా బిడ్డగానే ప్రేమిస్తాను, అభిమానిస్తాను. రాజా తనకి ఏం ద్రోహం చేస్తున్నాడేమోనని అనుమానం వస్తుందక్క. చందు, నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటో అడుగు పెద్దమ్మా. రాజా ఇప్పుడు నీతో ఎలా ఉంటున్నాడు? ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? చెప్పు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు పెద్దమ్మా? అంటే అదే పెద్దమ్మా, ఉన్నట్టుండి ఎందుకు అడుగుతున్నారా అని. నీకు అమ్మనైనా పెద్దమ్మనైనా రెండు నేనే కదమ్మా. నా బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవటం నా బాధ్యత కదా. బాగానే చూసుకుంటున్నారు పెద్దమ్మా. ఆయన ఎప్పుడూ నా మీద ప్రేమతోనే ఉంటారు. కానీ నేనే తింగరదాన్ని. అప్పుడప్పుడు ఆయన్ని ఏడిపిస్తూ ఉంటాను. ఎన్ని రోజులు నా అనుమానాలతో ఆయన్ని చాలా బాధ పెట్టాను. నా వల్ల ఆయన చాలా ఇబ్బంది పడ్డారు పెద్దమ్మా. చూడు చందు, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ. ఓ జంట హాయిగా బ్రతకడానికి ప్రేమ ఎంత అవసరమో ఆ ప్రేమకు నమ్మకం కూడా అంతే అవసరం. అది తక్కువైనా ప్రమాదమే, ఎక్కువైనా నష్టమే. భర్త మీద భార్యకి అనుమానం రావటం సహజం. ఎందుకో తెలుసా? భర్తని భార్య చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి. తన భర్తని తనకి కాకుండా ఎవరైనా ఎగరేసుకు వెళ్తారేమోనని భయపడుతుంది. ఆ భయానికి ప్రేమ అనే పేరు పెట్టి భర్తని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అలాంటి పనులు నువ్వు చేయకు. రాజా గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకు. ఎవరిదాకో ఎందుకు, నేను చెప్పినా కూడా నువ్వు నమ్మకు. ఏంటో పెద్దమ్మా, నా బలం బలహీనత రెండూ ఆయనే అయిపోయారు. ఆయన గురించి ఏ చిన్న విషయం తెలిసినా రియాక్ట్ అవ్వడం బాగా అలవాటైపోయింది. ఆ అలవాటే మార్చుకోమంటున్నాను. రాజా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే గాని రాజా లాంటి వ్యక్తి భర్తగా దొరకడు. రాజా మీద కక్షతో, నీ మీద కుళ్ళుతో చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. అవన్నీ నమ్మేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకు, సరేనా? సరే పెద్దమ్మా, ఎప్పటికీ అలా చేయను. ఆ పెద్దమ్మా, రా భోంచేద్దాం.
లాక్ చేయాలి. అదే అదే ఈ కేసులో అసలు నేరస్తురాలని నాకు తెలిసిపోయింది. రాజా ఒకే ఒక్క మాట చెప్పుంటే ఖచ్చితంగా దాన్ని కేసులో ఇరికించి అరెస్ట్ చేయించేదాన్ని. కానీ ఏం చేయాలి? రాజా నాకు వ్యతిరేకమయ్యాడు. నా దగ్గర ఒప్పుకున్న నిజం స్టేషన్ లో చెప్పలేదు. నాకు ద్రోహం చేశాడు. రాజాని తప్పు పట్టడంలో ఉపయోగం లేదు జే. రాజా ఇప్పుడు భార్గవి చేతిలో కీలుబొమ్మయ్య ఉన్నాడు. అందుకే తను నిజం చెప్పలేకపోయి ఉండొచ్చు. ఏంటి నువ్వు ఆ రాజాకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? సపోర్ట్ అని కాదు జే. నిజానికి రాజా లాంటి వాడు నీకు తెలుసు. తను నిజం చెప్పలేకపోయాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది జే. ఏ కారణాలు లేవు. రాజాకి వాళ్ళ మామగారంటే ఎక్కడలేని గౌరవం. ఆయన గారు వద్దని చెప్పుంటారు. నేను ఆయనకి దూరంగా ఉంటున్నాను కదా, అందుకే నాకు సపోర్ట్ చేయాలని చూడడం లేదు. అంతకు మించి మరో కారణం ఏముంటుంది? నాకు తెలిసి రాజా ఆ కారణంతో వెనక్కి తగ్గుండడు. అతనికి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అవన్నీ నాకు అనవసరం. అసలు మనం రాజా మీద డిపెండ్ కాకూడదు నవీన్. మనమే ఏదో రకంగా ఆ భార్గవి చేసిన పాపాన్ని బయట పెట్టాలి. నన్ను జైల్లో కూర్చోపెట్టి ఎంత నరకం చూపించింది, దాన్ని వదలకూడదు. నేను చూసుకుంటాను జే, నువ్వు రిలాక్స్ అవ్వు. నా వల్ల కావడం లేదు నవీన్. నా కంపెనీ మెటీరియల్స్ కల్తీ చేసింది, ఓ పసిబిడ్డని చంపింది, నా మీద కేసులు పెట్టించి నన్ను ఇరికించి ఎగతాళి చేసింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు నా డీలర్స్ ని కూడా లాక్కుంటుంది. దాన్ని ఊరికే వదలాలా? ఏదో ఒకటి చెయ్యాలి. దాంతో పాటు ఆ కృష్ణ కూడా గుర్తొచ్చేలా చెయ్యాలి. అది నీ వల్ల అవుతుందా? నీకోసం ఏదైనా చేస్తాను జే. నేను ఇక్కడికి వచ్చిందే నీకోసం. నీ సుఖం సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. అదే నాకు ముఖ్యం. నువ్వేం చెప్తే నేను చేస్తాను. అమ్మా జయంతి, మీ నాన్నగారు చెప్పిన మాట ఇప్పుడు చెప్తానమ్మా. ప్రతిదానికి ఇలా ఆవేశపడటం మంచిది కాదమ్మా. మన కాలం అనుకూలించకపోతే తాడే పామే కరుస్తుంది. అదే అనుకూలించే సమయం వస్తే మన శత్రువు మన కళ్ళ ముందే లొంగిపోయి కాళ్ల మీద పడతాడు. అది ఈ కాలానికి సరిపోదు రామయ్య. భార్గవి లాంటి మనిషికి అస్సలు సరిపోదు. మాట వినని పశువుని ఎలా లొంగ తీసుకుంటామో శత్రువుని కూడా అలాగే లొంగ తీయాలి. లొంగ తీస్తాను. చాలు. ఏమండి, పెద్దమ్మ మన ఇంటికి వచ్చింది తెలుసా? అలాగా? మీ గురించి అడిగింది. ఎందుకు? ఎందుకేంటండి, ఇంటికి వచ్చిన వాళ్ళు అడగరా? అది కాదు చందు, పని కట్టుకుని ఇంటికొచ్చి నన్ను అడిగారు అంటే ఎందుకు అడిగారా అని అనుమానం వచ్చిందంతే. ఈ అనుమానమే మానేమని చెప్పి వెళ్ళింది. అనుమానాలు మానేమని చెప్పడం ఏంటి? మిమ్మల్ని కాదండి, నన్ను. ఓ, మీ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు, మీ భర్త దేవుడు అని మరీ మరీ చెప్పి వెళ్ళిందండి. పెద్దమ్మ మిమ్మల్ని ఎంత పొగుడుతుందో తెలుసా అండి? మీలాంటి మనిషి భర్తగా దొరకాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలని చెప్పింది. ఆవిడ అభిమానంతో నా గురించి 4 మాటలు ఎక్కువ చెప్పినా నేనేమంత గొప్ప మనిషిని కాదు చందు. నాకు నువ్వు దొరకడం అదృష్టం. నేను ఎంతో పుణ్యం చేసుకోబట్టే నీలాంటి భార్య నాకు దొరికింది చందు. ఎవరేం చెప్పినా నమ్మొద్దు అని మరీ మరీ చెప్పింది. నిజంగా మిమ్మల్ని అనుమానించి నేను చాలా ఇబ్బంది పెట్టాను కదండి. అలాంటిదేం లేదులే చందు. అవునండి, ఆ ధనుష్ కోటి అతని కొడుకు వచ్చి మీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు అంటే షాక్ తిన్నాను. ఆ భార్గవితో కలిసి మీ భర్త బిజినెస్ చేస్తున్నాడు, మా కడ్డు తప్పుకోకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తే వణికిపోయాను. నాకేం జరుగుతుంది చందు? ఇలాంటి వాళ్ళని ఎంతమందిని నా లైఫ్ లో చూసుంటాను. నువ్వేం భయపడకు. నా భయం వాళ్ళ గురించి కాదండి, ఆ భార్గవి గురించి. తను దేనికైనా తెగించే మనిషి. ఏదైనా చేస్తుందనే నా భయం. కానీ ఇప్పుడు నాకే భయం లేదండి. పెద్దమ్మ చెప్పినట్టు నేను మిమ్మల్ని అనుమానిస్తే అది నాకు అవమానం, నా అవివేకం.
పర్వాలేదు, ఫోన్ తీసి మాట్లాడండి, నేనేం అనుకోను. నేను ఇదివరకటి చందుని కాదులేండి. థ్యాంక్స్ చందు, ఆ? ఎందుకు? నన్ను అర్థం చేసుకున్నందుకు. చెప్పు. నేను నీ ఆఫీస్కి వచ్చి నీకోసం వెయిట్ చేస్తున్నాను. అక్కడికి ఎందుకు వెళ్ళావు? నీతో అవసరం వచ్చింది, తొందరగా రా బావా. ఛ! అక్కడ ఏ కొంప ముంచుతుందో ఏంటో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం బావా, రాకూడదా? నేను వస్తాను కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు రావడం? నాకు అర్థమైందిలే బావా, నేను నీ ఆఫీస్కి వస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని నీకు భయం కదూ. అందుకేనా ఏదో కొంపలు మునిగినట్టు పరిగెత్తుకుంటూ వచ్చావు? నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా, నాకు తెలుసు. నువ్వు చెప్పకపోయినా ఆ బాధ, ఆ కోపం, కసి నీ కళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి నువ్వు తలుచుకుంటే నన్ను పోలీస్ కేసులో ఇరికించి నన్ను జైలుకు పంపించడం చాలా ఈజీ. కానీ నువ్వు అవకాశం వచ్చినా ఆ పని చేయలేదు. ఎందుకు బావా? జయంతి నా మీద కేసు పెట్టడానికి వస్తే నువ్వొక్క సాక్ష్యం చెప్తే నా మీద కేసు పెట్టడం చాలా ఈజీ అయ్యేది. కానీ నువ్వు నాకు అనుకూలంగా మాట్లాడావు. నీ సొంత అత్తగారిని కాదని నన్నెందుకు కాపాడాలి అనుకున్నా? కారణం ఏదైతేనే నువ్వు బతికిపోయావు. నీ మీద ఏ కేసు లేదు, ఇంకెందుకు టెన్షన్? నన్ను ఎన్ని రకాలుగా వేధించొచ్చో వెళ్ళి హాయిగా అది ఆలోచించుకో. నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రాజా. నువ్వు నా మీద కేసు పెట్టడానికి సహకరించుండుంటే బహుశా నేను మారేదాన్ని కానేమో. కానీ నీకు అవకాశం ఉండి కూడా నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పావు కదా, అది నిజంగా నీ మీదున్న ప్రేమని మరింత పెంచింది. ప్రేమంటే అది నువ్వు ఇంకోలా అర్థం చేసుకోకు. అపకారికి ఉపకారమని ఎప్పుడూ చిన్నప్పుడు పద్యం చెప్తే విన్నాను. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. అందుకే బావా, రేపు నా పుట్టినరోజుకి నిన్ను మాత్రమే ఆహ్వానిస్తున్నాను. ఏంటి? అవును బావా, రేపు నా పుట్టినరోజుకి నిన్ను మాత్రమే పిలుస్తున్నాను. నీతో కలిసి రోజంతా గడపాలనుకుంటున్నాను. నీకు అనిపిస్తే సరిపోయిందా? నేను రాను. నువ్వెందుకలా అంటున్నావో నాకు బాగా తెలుసు బావా. నా బర్త్డేలో కేవలం నువ్వు మాత్రమే కాదు, మా డాడీ కూడా అక్కడే ఉంటారు. వాట్? అవును బావా, మీ ఇద్దరితో కలిసి ఆ దేవుడి సమక్షంలో నా పుట్టినరోజు జరుపుకోవాలని అనుకుంటున్నాను. నిజం చెప్తున్నాను బావా, రేపటితో నిన్ను వదిలేస్తాను. నీకు చందుకి మధ్య ఎలాంటి అడ్డుగోడలు కల్పించను. ఆ దేవుడి సమక్షంలోనే నా తప్పులన్నీ ఒప్పుకుని నీకు క్షమాపణలు చెప్పుకోవాలి బావా. దయచేసి రేపు నువ్వు గుడికి రావాలి. భార్గవి! భార్గవి, నిన్నే! ఆగు భార్గవి! ఏమైంది రాజా? నాకంతా అయోమయంగా ఉంది మూర్తి గారు. నిజంగా భార్గవి మారిపోయిందా, లేక మారిపోయినట్లు నటిస్తుందా? ఏం అర్థం కావట్లేదు. రేపు తన పుట్టినరోజు అంట. నన్ను అంకుల్ని గుడికి రమ్మంటుంది. ఆ తర్వాత నాకు చందుకి మధ్య రాను అని చెప్తుంది. అసలు ఈ మార్పు సాధ్యమేనా? ఎందుకు మారా రాజా? కెరటం ఎంత ముందుకొస్తే అంత వెనక్కి వెళ్తుంది. అలాగే మనిషిలో కోపం ఎంత వస్తే అంత మార్పుకు అవకాశం ఉంటుంది. కానీ ఉన్నట్టుండి ఎందుకు మారిందా అని. దానికి కారణం నువ్వే. అవును,
నీ మంచితనమే తనలో మార్పుకు కారణమైంది. నువ్వు జయంతి గారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పుంటుంటే బహుశా తను మారేది కాదేమో. అయినా మీ మామగారిని కూడా రమ్మందంటున్నావుగా, ఇంకా ఆలోచించడానికి ఏముంది? నిజంగా భార్గవిలో మార్పు వచ్చిందేమో. ఇలాగైనా చందుకి నీకు మధ్య భార్గవి అడ్డు తొలగిపోతే నీ జీవితం బాగుంటుంది కదా. ఆలోచించు. నాన్నగారు బావొచ్చాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వచ్చావా బావా? నువ్వు వస్తావో రావా అనుకున్నాను. రా బావా. నాన్నగారు, బావ నా మాట మన్నించొచ్చాడు. మీ ఇద్దరి సమక్షంలో నేను నా పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు, మీ సమక్షంలోనే ఇప్పుడు బావని నేను క్షమాపణలు అడుగుతున్నాను. బావా, తెలిసి తెలియక నీ విషయంలో చేసిన తప్పులకు నన్ను క్షమించు బావా. ఏంటి బావా, నన్ను క్షమించవా? అది కాదు, నువ్వు ఇలా. మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు కదా బావా. ఒకలా ఉండడం కూడా మంచిది కాదు. రోజులు గడిచే కొద్దీ ఎదుటి వాళ్ల మంచితనం అలవాటవుతుంది. నేనెన్ని అవమానాలు చేసినా, ఎన్ని మాటలన్నా నాన్నగారికి నన్ను ప్రేమించడమే తెలుసు. ఇన్ని రోజులుగా ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. అలాగే నువ్వు అంతే. నేను నిన్నెంత ఇబ్బంది పెట్టినా నన్నెక్కడికక్కడ కాపాడుతూనే ఉన్నావు. మీరు నా కోసం ఇంత చేయగలేంది నేను మారడంలో తప్పే ఉంది బావా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటంకుల్ ఇది? నిజంగానే తనలో మార్పు వచ్చిందా? మార్పు అనేది ఇప్పుడొకప్పుడు వచ్చేదే కదా రాజా. బహుశా అది తొందరగానే వచ్చిందేమో. అయినా పుట్టినరోజు కదా, ఆశీర్వదించడంలో తప్పే ఉంది. ఎలాగైనా తను మారి మనతో కలిసిపోతే అంతకన్నా కావాల్సిందే ఉంది. అమ్మా భార్గవి, నువ్వు చెప్పినట్టే చందుని పిలిపించాను. లోపలికి వచ్చింది. ఆవిడ కంటపడేలా రెచ్చిపో. నువ్వెళ్ళు. రా వెళ్దాం. నాన్నగారు,
నన్ను బావని దీవించండి. మీ ఇద్దరినా? మేమిద్దరం చిన్నవాళ్లమే కదా. ఏం బావా, పెద్దవాళ్ళకి దండం పెట్టడం తప్పు కాదుగా? ఏమంటావ్? అరే రా బావా, ఈరోజు నా పుట్టినరోజు కదా, నాకు సంతోషం కలిగే పనులు చేయి బావా. ప్లీజ్ బావా, ప్లీజ్. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మ భార్గవి, పెద్దవాళ్ళ దీవెనలు తీసుకున్నారు కదా, అదిగో ఆ చెట్టుకి ఇది కట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ మావయ్య. రా బావా, మన బిజినెస్ ఏ ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుందాం. రా. చూసుకోవచ్చుగా. థ్యాంక్స్ బావా. నాకు తెలుసు నన్నెప్పుడు కింద పడినయ్యా. నేనంటే నీకు ప్రాణం కదా.